తిరుమలేశ్వరుని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో సహా దర్శించుకున్నారు. ఆయనతో పాటు భార్య, కుమార్తె, అల్లుడు, మనవడు ఉన్నారు. మనవడు పుట్టి వెంట్రుకల కార్యక్రమం కోసం ఆయన నిన్న సాయంత్రం తిరుమల చేరుకున్న విషయం తెలిసిందే. ఉదయం పుట్టి వెంట్రుకల కార్యక్రమం పూర్తయిన తర్వాత ముడుపులు చెల్లించడానికి ఆలయంలోకి కుటుంబ సభ్యులతో సహా వెళ్లారు. ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా ఆలయంలోకి వైకుంఠ క్యూ లైన్ ద్వారా ఆయన చేరుకున్నారు. सर सीएम सर ओके మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాం. డెఫినెట్గా మీరే చూస్తున్నారో మేము చెప్పేది ఉంది. ఇక్కడ కొండ మీద రాజకీయాలు మాట్లాడము. తప్పకుండా మంచి వాతావరణం ఉంది. వాతావరణం కూడా అనుకూలించింది. గత సంవత్సరం కరువు వచ్చిన తాగునీటి సమస్య ఉన్న సమస్యలను అధిగమించి మంచి కాలం అవుతున్నది. వానలు పడాలి, పంటలు పండాలి, రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే మా ఆలోచన. ప్రకృతి కూడా సహకరిస్తుంది. తప్పకుండా పాలకుల మనసులో ఎలాంటి ఆలోచనలు లేనప్పుడు స్వామివారు ఆలోచన కలిగించి తప్పకుండా ఆ ప్రాంత రైతులకు సహాయం చేసే విధంగా వానలు పడి పంటలు పండుతాయి. మా ప్రభుత్వ కార్యాచరణ కూడా ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకొని దేశం యొక్క సంపదను పెంచాలనేది మా ఆలోచన. ఆ విధంగా సాగాలని మా ప్రభుత్వం భావిస్తుంది.